ఆ చందమామ అమ్మవారు వెనకనే నడుస్తున్నదా అన్నట్టున్నది. ఒకసారి మీదికి చూస్తే కింద అమ్మవారు, మీద చందమామ. ఆ అమ్మవారు వెనకనే వస్తున్నాడు తమ్ముడు అన్నట్టుగా అనిపిస్తున్నది. చందమామను చూసినాక అమ్మవారు కిందికి వచ్చింది. అమ్మవారు వచ్చినాక పబ్లిక్ అంతా చూడండి ఒక్కసారి. ఇక్కడ గద్దెల కాడ దర్శనాలు నడుస్తున్నాయి. ఎప్పటి వరకు నడుస్తాయి ఈ దర్శనాలు అంటే, అమ్మవారు చిలుకల గుట్ట నుండి గుడి ముందు దాకా వచ్చి ఆడికెంచి ఎడమ బందుకు తిరిగి ఆడకు చిన్న గుడి ఉంటుంది సమ్మక్క పూజా మందిరం అని. ఆ గుడి దాకా పోయి నిన్న సమ్మక్క గుడి మందిరం ఏదైతే ఉందో ఆడికి సారక్క వచ్చింది. మొదలు గుడి ముందటికెంచే పోయి సారక్క సమ్మక్క గుడి కాడికి పోయి ఆడ అమ్మకు దండం పెట్టుకొని ఎట్లా వచ్చిందో అట్లనే ఈరోజు కూడా చంద్రుణ్ణి చూసినాక తిరితిరి అవుతుంది నాకు అంటారు చాలామంది. అసంటోళ్ళు అందరూ ఒక్కసారి ఒక 10 నిమిషాలు పున్నమి నాడు చంద్రుణ్ణి చూస్తే మనసు ఎంత నిమ్మలం అవుతుందో ఒక్క పారి చూసుకోండి. ఆహా, చంద్రుణ్ణి చూసుకుంటే వెనకటికి మేము ఇంటి ముందట నా వరమంచాలు వేసుకొని నిమ్మలంగా వండుకుంటుండే. ఇప్పటి పోరలకు చంద్రుడు తెలియదు, నా వరమంచం తెలియదు, ఏమి తెలియదు. అరే పోరలు ఏసీలు కాదురా, బీచ్ పిల్లలారా, జర బయటకు వచ్చి ఏసీలు బీసీలు ఇడిచిపెట్టి బయటకు వచ్చి చంద్రుడి ముందట వాకిట్ల మంచిగా మంచం వేసుకొని నిమ్మలంగా వండుకొని చూడండి. చంద్రుడితోటి మాట్లాడుకోండి అని చెప్పాలనిపిస్తుంది. అది చంద్రుడితోటి ఉండే అనుబంధము మన పల్లెలలో ఉండేటోళ్ళందరికీ. ఇక జనమంతా గదిలో వస్తున్నారమ్మా. ఈ జనం కదిలి వస్తుంటే జన సాంద్రంగా అనిపిస్తున్నది. ఈ జనమంతా కూడా ఇంతకుముందు చెప్పిన నేను, వీళ్ళందరూ మన ఉత్త తెలంగాణ పబ్లిక్ కాదు, మొత్తం చుట్టుముట్టున్న రాష్ట్రాల పబ్లిక్. చుట్టుముట్టున్న రాష్ట్రాల పబ్లిక్కి కూడా అమ్మవారు ఇంత దగ్గర అమ్మవారు అంటే మా ఇంటి అమ్మవారు అంటున్నది ఆమె. ఏడికెంచి వచ్చిందంటే ఛత్తీస్గఢ్కెంచి వచ్చిన అమ్మ అన్నది. ఛత్తీస్గఢ్కెంచి వచ్చినావు మీ ఇంటి అమ్మవారు ఎట్లమ్మా? మా అమ్మవారు తెలంగాణ అమ్మవారు కదంటే, అమ్మ తెలంగాణ అమ్మవారే కానీ మేము ఇంట్లో నిలుపుకున్నాము అమ్మవారిని. ఆ అమ్మ మాయమ్మ, ఆ అమ్మ కోసం నేను ఛత్తీస్గఢ్కెంచి వచ్చిన అని చెప్తుంటే మస్తు సంతోషం అనిపించింది. అట్లనే ఇంకొక అమ్మ మాట్లాడింది. ఆ అమ్మోళ్ళంట మహారాష్ట్రకెంచి వచ్చిందంట. మహారాష్ట్రలో ఈ చీరలు గీరలు నేసే జాగుంటుంది, సూరత్ అంటారు దాన్ని. ఆ సూరత్ కాడికెంచి వచ్చిన పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ అంతా కూడా సూరత్కెంచి వచ్చినామమ్మ, మేము ప్రతి సంవత్సరము అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ప్రతి జాతరకు వస్తాము, వచ్చి అమ్మవారికి ముడుపులన్నీ చెల్లించుకుంటాము. మేము ఏదైతే ఓడి బియ్యాలు సమర్పించాలనుకుంటామో ఆ ఓడి బియ్యాలన్నీ సమర్పించుకుంటాము. అమ్మకు 4-5 రోజులు పూజలు చేసుకొని మనసు నిదానమైనాక మా మనసులన్నీ తుర్తయినాకనే మేము ఈడికెంచి కదులుతామమ్మా. ఎందుకంటే మేము ఈడికెంచి పోయిన బిడ్డలమే, వరంగల్ బిడ్డలమే, హైదరాబాద్ బిడ్డలమే, కరీంనగర్ బిడ్డలమే, మహబూబ్ నగర్ బిడ్డలమే. మేమంతా బతుకు తెరువు కోసమని ఆ సూరత్ దాకా పోయినామమ్మా, ఆడ పని చేసుకుంటున్నాము. కానీ మా అమ్మను మా జాతరలా, మా మహాజాతరలా మా అమ్మవారిని గొలుచుకోకపోతే మా మనసుకు తృప్తి ఉండదు. అందుకని మళ్ళీ వచ్చినాము. ప్రతి ఏడాది వస్తాము. 40 ఏళ్ళ కిందకెంచి పోతున్నాము కానీ 40 ఏళ్ళకెంచి మళ్ళీ ఈడికి వస్తున్నాము. 40 ఏళ్ళల్లో ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు అమ్మవారిని కోరికలు కోరుకుంటాము. వచ్చినాక అమ్మవారు మా కోరికలు తీర్చినాక మళ్ళొచ్చి ముడుపులు చెల్లించుకుంటాము. ఇది మాకు మా అమ్మకు ఉన్న ప్రేమ, మాకు మా అమ్మకు ఉన్నటువంటి అనుబంధము, మా మీద మా అమ్మకు ఉన్నటువంటి వాత్సల్యము అని చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. అరే మనం గిడ చుట్టుముట్టిగా ఉంటాం, మన చుట్టుముట్టున్నాయి ఏంది అనేది మనకి పెద్దగా ఎరకనే ఉండదు. ఈ అమ్మవారి జాతరనంట మహాకుంభమేళ అంటారంట. ఇంత కుంభమేళ అని ఎందుకు అంటారు అంటే 12 ఏళ్ళకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి నదులకు పుష్కరాలు వస్తే ఆ పుష్కరాలన్నీ ఇట్లా మొత్తము తెలంగాణలో ఉన్న పబ్లికు, ఆంధ్రలో ఉన్న పబ్లిక్, భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు అంటే 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేవి. ఆ పుష్కరాలల్లో ఎంత పబ్లిక్ చేరుతారు, ఎంత పబ్లిక్ వస్తారు. గా పుష్కరాలకు వచ్చే పబ్లిక్ని అందరినీ కలిపి మహాకుంభమేళ అంటారంట. కుంభమేళ అంటే ఆ కుంభమేళలో ఎంత పబ్లిక్ వచ్చిండ్రో మన తెలంగాణ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ మేడారానికి కూడా అంతకన్నా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చిండ్రు. కాబట్టి ఈ పబ్లిక్ని ఈ మహాకుంభమేళ అంటున్నారు. ఈ మహాకుంభమేళకు మనమందరం వచ్చినాము. చూస్తున్న మీరు అందరి జన్మధాన్యము అమ్మవారిని నేను తీసుకొచ్చుడు కాదు, నా కళ్ళతోటి తీసుకొచ్చుడు కాదు, మీ అందరి కళ్ళకు చూపిస్తున్నందుకు నాకు కూడా మస్తు తృప్తి అనిపిస్తుంది.